హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాస్. వెల్కమ్ బ్యాక్ టు భుజమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. లైక్ చేయడం, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ప్లీజ్ ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు అంతమంది అయితే లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. లైక్ చేయండి. నెక్స్ట్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అనేవి కొంచెం వ్యూస్ వస్తే చాలు, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్కి భయపడే ఆ షార్ట్స్ వాటికన్నిటికీ కూడా కామెంట్స్ అనేది ఆఫ్ చేసేస్తున్నానండి. కామెంట్స్కి నేను అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియదు. అందుకనే మెయిన్ కామెంట్స్ అవి ఆఫ్ చేసేస్తున్నాను. కానీ లాంగ్ వీడియోస్కైనా ప్రతి వీడియోలో కూడా డైలీ రొటీన్ కాకుండా కొన్ని కొన్ని చిట్కాలు అనేవి నేను షేర్ చేస్తున్నాను కదా, అవి ఎలా పనిచేశాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్ చేస్తారు. రిప్లై ఇవ్వాలని మెయిన్ అయితే కామెంట్స్ అనేవి ఆన్లో ఉంచుతున్నాను లాంగ్ వీడియోకి. అయితే ఈ ఈ వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియో మార్నింగ్ 5:30 నుంచి అలా స్టార్ట్ అవుతుందండి. 5:30కి ఇంకా అలా లేవగానే అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అంటే ఆ బ్రష్ అవి ఉంటాయి కదా, అవి అయితే చేసేసాను. ఫుల్ చలండి, ఎంత చలేస్తుందంటే చూసారు కదా, స్వెటరు పైన క్యాప్ అన్నీ పెట్టుకొని అయితే బయట రంగోలి అయితే వేసుకుంటున్నాను. ఎంత చలైనా ఏదైనా ఇంటికి ముగ్గు తెచ్చే అందం ఇంకేమీ ఉండదు. ఇంటి ముందు ముగ్గుంటే ఇంటి కళే మారిపోతుంది అనేసి అంటుంటుంది మా అమ్మ ఎప్పుడు కూడా. ఇంటి ముందు తెల్లారగానే ముగ్గు ఉండాలి, ముగ్గుంటే అందమే వేరు, ఇంటికి కళ వస్తుంది అని. అలా అన్నట్లు అదే ఎంత బిజీ షెడ్యూల్ అయినా కూడా మార్నింగే అయితే ఇంకా నేను చాలాసార్లు చెప్పాను. నేను మార్నింగ్ పని ఎలా షెడ్యూల్ చేసుకుంటాను, ఎలా మేనేజ్ చేసుకుంటాననేది. అయితే అప్పటికి ఫ్రెష్ అప్ అయిపోయి ఇటువైపు రైసు, ఇటువైపు రసం అయితే పెట్టుకున్నానండి. ఆ పెట్టుకున్న తర్వాత ఇటువైపు వాకిలి కడిగేద్దాం అనేసి అయితే వాకిలి కడిగాను. వాకిలి కడిగేసి ఇంకా ధనుర్మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఆ ధనుర్మాసం ముగ్గునైతే ఇలా సింపుల్గా పెట్టుకున్నాను. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అంటే అప్పటికి నా చేతికి ఏ వెయ్యాలి అనిపిస్తే అలా వేసేస్తుంటానండి. ఇది ప్రత్యేకంగా ఈ ముగ్గు వేయాలి అని కాకుండా అప్పటికి నా చెయ్యి ఎలా తిరిగితే అలా అన్నట్లు వేసుకుంటాను. అయితే రైసు రసం పెట్టానని చెప్పాను కదా, ముందు రోజు తనీష్ దగ్గరికి వెళ్ళాము అనేసి చెప్పాను కదండి ఒక వీడియోలో. తనీష్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే, ఎప్పుడు కూడా తోటకూర తీసుకుంటున్నాం కానీ ఎరుపు తోటకూర అనేది తీసుకోలేదనమాట. అందుకని తనీష్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎరుపు తోటకూర, నెక్స్ట్ గోంగూర, పాలకూర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఆకుకూరల్లాగా అనమాట తీసుకొచ్చాను. అవైతే నైటే కట్ చేసి పెట్టుకున్నానండి. తోటకూర పప్పు కుక్ చేసుకుందాము అనేసి అయితే ఇక్కడ తోటకూర నేను డైరెక్ట్గా వేయనండి. పప్పు తోటకూర కలిపేసి కుక్ చేస్తుంటారు. నాకు అలా ఇష్టం ఉండదు. తోటకూర అనేది కొద్దిగా వేయించుకుంటాను అనమాట ఆయిల్లో లైట్గా డీప్ ఫ్రై చేసి ఫ్రై చేసుకున్న తర్వాత పప్పు కూడా వేసి ఫ్రై చేసుకొని అప్పుడు టమోటా, పచ్చిమిర్చి, నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి టమోటా అన్నీ వేసుకున్న తర్వాత విజిల్ అనేది పెడతానమాట. అప్పుడు అది మళ్ళీ ఉడికిన తర్వాత పోపు వేరేగా పెడతాను. అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ వేసి అలా వేసుకునేటప్పుడు మీరు దించేస్తారు కదా, పప్పు ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ఒక గవ్వ, ఒక రెమ్మ అంటారు కదా, ఏదో మీరు అనుకున్నదే మీకు అర్థమయ్యే ఉంటుంది. అలా ఒక చింత బొట్టను తీసుకొని నానపేసుకొని ఆ వాటర్ వేసుకుంటే పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. నార్మల్గా ఒక్క టమోటే కాకుండా చింతపండు పులుపు కూడా వేసుకుంటే తోటకూర పప్పులో చాలా టేస్ట్ ఉంటుంది. నేను చెప్పానని కాదు, ఒకసారి ట్రై చేయండి అనమాట. అయితే ఇక బయట వాకిలి గుమ్మాలు ఉన్నాయి కదా, అవైతే క్లీన్ చేసి ఇక్కడ పప్పు అయితే పోపు పెట్టుకున్నాను. అదే పప్పు నెక్స్ట్ ఇటువైపు రైస్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇతనికి క్యారేజ్లోకి వడియాలు ఉంటే వడియాలు అవి వేయించుకున్నాను. నెక్స్ట్ తోటకూర పప్పు అనేది కుక్ చేసుకున్నానండి. అదే ఆ విషయం మర్చిపోయాను. వెళ్ళేటప్పుడు ఎరుపు తోటకూర ఉంటుంది కదా, అది తీసుకొచ్చాను అనమాట. ఎప్పుడు నేను కుక్ చేయలేదు, ఎలా ఉంటుందా టేస్టు అనేసి అయితే ఈరోజైతే కుక్ చేశాను. చాలా బాగుందండి. మా హస్బెండ్ క్యారేజ్లోకి పెట్టాను, చాలా బాగుంది అన్నారు. అంటే మామూలు తోటకూరల్లో వచ్చే ఎరుపు తోటకూర ఉంటుంది, అది కుక్ చేస్తాను. కానీ ఓన్లీ ఎరుపు తోటకూర అనేది ఎప్పుడు కుక్ చేయలేదనమాట.
అదైతే ఈరోజు కుక్ చేశాను. చాలా బాగుంది పప్పు. నెక్స్ట్ ఎరుపు తోటకూర అనేది కాంబినేషన్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అది ఇంకా మా హస్బెండ్‌కి అయితే క్యారేజ్ పెట్టేసిన వెంటనే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అన్నీ చేసుకున్నానండి. అది మార్నింగ్ వరకు అనమాట ఆ వీడియోస్. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఈ వీడియో నైట్ వీడియో. నైట్ అంటే మరీ నైట్ అని కాదు. 6:30 అరౌండ్ 7కి అనుకుంటా. 6:30 కాదులెండి. 7కి అలా స్టార్ట్ అవుతుంది వ్లాగ్ వచ్చేసరికి. 7కి అలా అయితే ఇంకా అట్లు రుబ్బండి అస్సలు పొలవట్లేదు. వేగంగా తీసేసాను. 4కి అలా తీసాననమాట. 3:30కి అలా తీసాను. అప్పటికి ఇంకా అలానే ఉంది. అస్సలు దోసలు రావట్లేదండి. కూలింగ్ తగ్గట్లేదు. నెక్స్టు దోసలు కూడా రావట్లేదు. ప్యాన్ మార్చాలేమో. ప్యాన్ వల్లో లేకపోతే కూలింగ్ తగ్గిపోవడం వల్లో తెలియట్లేదు. 3కి అలా తీస్తే అప్పటికి 3 గంటలు అయిపోయిందనమాట. 7కి అలా స్టార్ట్ అయింది ఇది. 7కి అలా అయితే ఇక్కడ దోసలనేవి వేసుకుంటున్నాను. ఇటువైపు అయితే చట్నీ ప్రిపరేషన్ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇది చట్నీ ఒక్కొక్కరు ఒక్కోలా అంటారు. బొంబాయి చట్నీ, శనగపిండి చట్నీ, కట్ల అలా అలా అంటారనమాట. అలా అయితే ఇది బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇటువైపు అయితే దోస అయితే వేసుకున్నానండి. దోసలైతే అంత నీట్‌గా అంటే నేను వేయగానే ఎంత పలచగా వేసినా నీట్‌గా తీసేస్తాను. అటువంటిది చాలా టైం పడుతుందనమాట తీయడానికి. మరి ప్యాన్ కూడా ఒక ఫ ప 15 నిమిషాలనుకుంటా. అలా ముందే పెడతాననమాట. ప్యాన్ అనేది హీట్ ఎక్కుతుంది కదా అని. అయినా కూడా ఒక్కొక్కసారి ఏంటోనండి దోసలు రావట్లేదు. ప్యాన్ ప్రాబ్లమో ఏంటో చూడాలి. అది మార్చాలి. పండక్కి ఇది కూడా మార్చాలేమో. అయితే నెక్స్ట్ అయితే నైట్ టిఫిన్‌లోకైతే ఆ దోస అనేది వేసుకున్నాను. దీంట్లోకి బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదంతా నైట్ వీడియో అనమాట. ముందు పప్పు అవన్నీ కూడా మార్నింగ్ వీడియోస్ అనమాట. ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ అయిపోయింది. చట్నీ నెక్స్ట్ దోసలైతే ప్రిపేర్ అయిపోయిన తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.